హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం న్యూక్లియర్ పాలసీ మరియు న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడదాం. సో న్యూక్లియర్ ఎనర్జీ మీరు జాగ్రఫీలో కూడా చేసుంటారు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీలో అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ మనం మన క్లాస్ని ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇచ్చిన కోట్ నుంచి మొదలు పెడదాం. వాట్ డిడ్ హీ సే వాస్ న్యూక్లియర్ పవర్ ఈజ్ అవుట్ గేట్ వే టు ద ప్రాస్పరస్ ఫ్యూచర్. మనకి ప్రాస్పరస్ ఫ్యూచర్ కావాలి అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అని చెప్పేసి ఏపీజే అబ్దుల్ కలాం గారు అన్నారు. దాంతోపాటు వారు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. వీ షుడ్ రిమెంబర్ దట్ దెర్ ఆర్ నేషన్స్ విచ్ మీట్ మోర్ దెన్ 30 to 60% ఆఫ్ దర్ పవర్ రిక్వైర్మెంట్స్ త్రూ ద న్యూక్లియర్ సిస్టమ్స్. బయట కొన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలు 30 నుంచి 60% వరకు వారి యొక్క ఎనర్జీ లేదా ఎలక్ట్రిసిటీ నీడ్స్ని న్యూక్లియర్ ఎనర్జీతోనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాబట్టి మనము కూడా అదే విధంగా అదే దారిలో వెళ్ళాలి అని చెప్పేసి ఈ కోర్టులో వాళ్ళు సూచించారు. సో నెక్స్ట్ విల్ సీ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఏ ఫిసైల్ అండ్ ఫర్టైల్ మెటీరియల్. సో ఈ న్యూక్లియర్ రియాక్షన్స్ అన్నీ కూడా ఈ ఫిసైల్ అండ్ ఫర్టైల్ మెటీరియల్తో జరుగుతూ ఉంటాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఫిసైల్? ఫిసైల్ అంటే అది ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తూ ఉండాలి. సో లైక్ దిస్ is that can sustain a chain reaction upon bombardment by neutrons. ఒక న్యూట్రాన్ని మనం దాంట్లోకి వదిలితే ఆ బంబార్డ్మెంట్ని సస్టైన్ అయ్యి మళ్ళీ ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ని ఫామ్ చేయగలిగే మెటీరియల్ని ఫిసైల్ మెటీరియల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం 235, ఓకే, 233. బేసికలీ యురేనియం 233 is a fissile material. Next plutonium. So all these are called fissile material. Next, fertile material, meaning that can transmute into a fissile isotope uranium 233 but cannot itself keep a chain reaction. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి థోరియం is a fertile material. దీనికి మనం బంబార్డ్మెంట్ ఇస్తే, న్యూట్రాన్స్ ఇస్తే, it can turn into a uranium or radioactive which can sustain a chain reaction. But thorium in itself is not a fissile material, but it's a fertile material. So ఇక్కడ ఫర్టైల్కి ఫిసైల్కి మీరు డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఫిసైల్లో డైరెక్ట్ చైన్ రియాక్షన్స్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఫర్టైల్ మెటీరియల్కి కొంచెం ఇన్పుట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫిసైల్కి కన్వర్ట్ చేసిన తర్వాతనే మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇంకేముంటాయో ఇంకా చూద్దాం. సో థోరియం is by itself fertile. In thorium reactor, a fissile material like uranium or plutonium is blanketed by thorium. అంటే థోరియం చుట్టూ ఒక ఫిసైల్ మెటీరియల్ పెడితే ఈ థోరియం కూడా ఫిసైల్ అవ్వడం జరుగుతుంది. The fissile material also called driver in the case drives the chain reaction to produce energy while simultaneously transmuting the fertile material into fissile material. ఏమంటున్నాడు, ఈ ఫిసైల్ మెటీరియల్ నేను దేనికైతే అంటపెట్టానో థోరియంకి, ఈ ఫిసైల్ మెటీరియల్ చైన్ రియాక్షన్ చేయడమే కాకుండా ఈ థోరియంని, ఫర్టైల్ ఉన్న థోరియంని ఫిసైల్గా మారుస్తుంది అనేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ న్యూక్లియర్ ఫిషన్. రెండు మేజర్ న్యూక్లియర్ రియాక్షన్స్ ఉంటాయండి. ఒక న్యూక్లియర్ ఫిషన్, ఇంకోటి న్యూక్లియర్ ఫ్యూజన్. ఈ పేర్ల ద్వారానే తెలుసుకోవచ్చు. ఫిషన్ అంటే స్ప్లిట్ అవ్వడం, విడిపోవడం. ఫ్యూజన్ ఈజ్ విడిపోవడం, ఫ్యూజన్ కలిసిపోవడం. సో ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ద న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ స్ప్లిట్స్ ఇంటూ 2 డాటర్ న్యూక్లియై. అంటే ఇప్పుడు ఒక న్యూక్లియై ఎలా అవుతుందంటే బంబార్డ్ అయిపోయి పగిలిపోయి 2 చిన్న న్యూట్రాన్స్, అంటే ఇది ఫాదర్ సెల్ అయితే ఇది, లేకుంటే ఇది మదర్ సెల్ అయితే ఇది డాటర్ అండ్ డాటర్, అలా రెండిటిగా స్ప్లిట్ అవుతుంది. సో మళ్ళీ ఇది వెళ్ళేసి ఇంకో న్యూక్లియస్ని స్ప్లిట్ చేస్తుంది. అలా చైన్ రియాక్షన్ అనమాట. ఇది వెళ్ళేసి ఇంకో రెండింటిని, ఈ రెండు వెళ్ళేసి ఇంకో రెండింటిని, ఇది వదిలేసి ఇంకో రెండింటిని, ఇలా మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయడం వల్ల ఒక చైన్ రియాక్షన్ అనేది ఏర్పడుతుంది ఇన్ ద ఫ్యూజన్. దిస్ డీకే కెన్ బి నేచురల్ స్పాంటేనియస్ స్ప్లిట్టింగ్ బై రేడియో యాక్టివ్ డీకే ఆర్ కెన్ బి యాక్చువల్లీ స్టిమ్యులేటెడ్ బై ల్యాబ్ అచీవింగ్ నెసెసరీ కండిషన్స్. ఇది ల్యాబ్లో ప్రొడ్యూస్ చేయగలం ఈ ఫిసైల్ని. అదే పాటు it also occurs in nature by its radioactive decay properties. Okay, next, the resulting fragments tend to have a combined mass which is less than the original.
ఇప్పుడు ఇది స్ప్లిట్ అయిన తర్వాత ఈ రెండింటి మాస్ దీని అంత ఈక్వల్గా ఉండదు. ఎందుకండి కొంత లాస్ అవుతుంది కదా, కొంత ఎనర్జీ అనేది లాస్ అవ్వడం వల్ల ద మాస్ ఈస్ నాట్ సేమ్. కరెంట్లీ ఆల్ కమర్షియల్ న్యూక్లియర్ రియాక్టర్స్, అన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా దేని ప్రిన్సిపల్ మీద రన్ అవుతాయండి? న్యూక్లియర్ ఫిషన్. ఈవెన్ ద అటామిక్ బాంబ్ ఈజ్ ఆన్ విచ్ రియాక్షన్? న్యూక్లియర్ ఫిషన్. అటామిక్ బాంబ్స్ వర్క్స్ అండర్ విచ్ రియాక్షన్? న్యూక్లియర్ ఫిషన్. నెక్స్ట్ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక న్యూట్రాన్ వచ్చి దీన్ని హిట్ చేసింది, అప్పుడు ఏమైంది? ఒక బంబార్డ్మెంట్ అయింది, ఈ రెండిటిగా స్ప్లిట్ అయిపోయింది, ఇక్కడ లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయింది. సో ఈ ఎనర్జీ ఏదైతే రిలీజ్ అయిందో దీన్నే అటామిక్ ఎనర్జీ అంటాము. అటామిక్ బాంబ్ పేలినప్పుడు కూడా ఇదే ఎనర్జీతో మనం ఎఫెక్ట్ అవుతాం. దిస్ ఈజ్ ఆల్ రేడియో యాక్టివ్. సో నౌ యూ సీ మళ్ళీ ఒక చైన్ రియాక్షన్ వచ్చింది, ఇక్కడ నుంచి న్యూక్లియస్లు వస్తున్నాయి, మళ్ళీ ఇలా అవుతాయి, మళ్ళీ ఇందులో రెండు వస్తాయి, మళ్ళీ ఇందులో రెండు వస్తాయి, మళ్ళీ ఇందులో రెండు వస్తాయి. ఓకే, నెక్స్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్. మీకు ఇంతకుముందే చెప్పా, ఫిజన్ అంటే విడగొట్టడం, ఫ్యూజన్ అంటే కలిపేయడం. సో ఫ్యూజన్లో ఏం చేస్తామంటే రెండు హెవీ న్యూక్లియస్ని కలిపేసి ఒక డిఫరెంట్ న్యూక్లియస్ని తయారు చేస్తాం. లెట్స్ సీ దట్. న్యూక్లియర్ ఫ్యూజన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ కంబైనింగ్ ఆఫ్ టూ లైటర్ న్యూక్లియై ఇంటూ ఏ హెవీ వన్. రెండు లైటర్ వాటిని కంబైన్ చేసేసి ఒక హెవీ న్యూక్లియస్ని తయారు చేయడాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్. మేజర్ ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఈజ్ ద హైడ్రోజన్ బాంబ్. హైడ్రోజన్ బాంబ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా కంబైన్ చేసినప్పుడు కూడా లాట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ అండర్ న్యూక్లియర్ ఫ్యూజన్. అసలు సార్ మరి న్యూక్లియర్ ఫ్యూజన్ ఏమో న్యూక్లియర్ రియాక్టర్స్లో యూజ్ అవుతుంది, మరి న్యూక్లియర్ ఫ్యూజన్ కూడా యూజ్ చేసుకోవచ్చా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి? అఫ్ కోర్స్ వీ కెన్ యూజ్, అఫ్ కోర్స్. కానీ ఇప్పుడు తొకామక్ రియాక్టర్ ఈ పేరు మీరు ఖచ్చితంగా వినుంటారు. తొకామక్ రియాక్టర్ ఈజ్ ఎ రియాక్టర్ విచ్ యూజెస్ న్యూక్లియర్ ఫ్యూజన్. దిస్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై యూరోప్, ఇండియా, చైనా, ఫ్రాన్స్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ కలిసి కొలాబరేషన్లో ఏ రీసెర్చ్ చేస్తుందండి? తొకామక్ రియాక్టర్ని డెవలప్ చేస్తుంది. దాట్ రియాక్టర్ వర్క్స్ అండర్ న్యూక్లియర్ ఫ్యూజన్ అండ్ హైడ్రోజన్ బాంబ్ వర్క్స్ అండర్ న్యూక్లియర్ ఫ్యూజన్. ఈవెన్ మీరు సన్ ఎనర్జీ ఏదైతే ఉందో, సన్లో ఏదైతే రియాక్షన్ జరుగుతాయో ఆ రియాక్షన్ కూడా న్యూక్లియర్ ఫ్యూజన్. ద రియాక్షన్ ఇన్ సన్. ఈ సన్లో ఏమవుతుందండి? హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ కలిసిపోయి ఇట్ ఎవాల్వ్స్ హీలియం, isn't it? So ఈ హైడ్రోజన్ కలవడం వల్ల there is a lot of energy release. That energy is shown in the form of sunlight to us on the earth. So hope you understood. నెక్స్ట్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు, ఫ్యూజన్లో విడిపోవడం, ఫ్యూజన్లో కలవడం, ఫ్యూజన్లో కలిసిపోయాయి. నెక్స్ట్ ఓకే, క్రిటికాలిటీ. ఎప్పుడైనా మీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి ఉంటే ఈ టర్మ్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. క్రిటికాలిటీ ఆఫ్ ఎ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, క్రిటికల్ స్టేజ్కి వచ్చేసింది, రియాక్షన్ హ్యాస్ బీన్ అటైన్డ్ ఇట్స్ క్రిటికాలిటీ. అసలు ఈ క్రిటికాలిటీ అంటే ఏంటంటే, క్రిటికాలిటీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ పవర్ ప్రొడక్షన్. A nuclear reaction is said to be critical when the nuclear fuel inside a reactor sustains a fission chain reaction. ఆ న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది సస్టైనబుల్గా కంటిన్యూస్గా రన్ అవుతుంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్రిటికాలిటీ. ఓకే, నెక్స్ట్ ఐసోటోప్స్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఐసోటోప్? ఇది మీరు కెమిస్ట్రీలో వినుంటారు, జనరల్ సైన్స్లో కెమిస్ట్రీ టాపిక్లో ఐసోటోప్స్, ఐసోటోన్స్, so all that you might have listened, but let me give you a glance once again. Atoms and elements are made up of protons and neutrons and electrons. అంతే కదా, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ కలిపితే ఒక ఆటం తయారవుతుంది. అయితే ద న్యూక్లియస్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఓకే, and the electrons around the nucleus, the sum of number of protons and number of neutrons is its mass, atomic mass. ఏమంటాం? protons plus neutrons, p plus n, that is equal to atomic mass. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు, మీ జనరల్ సైన్స్లో వింటారు ఇవన్నీ. ఐసోటోప్స్ ఆర్ ఆటమ్స్. ఐసోటోప్స్ చూడండి, ఐసోటోప్స్ ఆర్ ఆటమ్స్ with the same number of protons same ఉంటాయి, but have different number of neutrons are not same. Since the atomic number is equal to the number of protons
and the atomic mass is the sum of protons and neutrons. అంటే ఈ రెండిటికి atomic number same. Okay, we can say that isotopes are elements with the same atomic number but different atomic mass. Same atomic number but different atomic mass. సో దాని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే యురేనియంలో డిఫరెంట్ ఐసోటోప్స్ ఉంటాయి. యురేనియం 233, యురేనియం 235, యురేనియం 238. ఇందులో యురేనియం 233 అండ్ 235 ఆర్ ఫిసైల్. ఇది మాత్రం ఫిసైల్ కాదు. దిస్ ఈస్ ప్యూర్ నేచురల్ యురేనియం విచ్ కంటైన్స్ అరౌండ్ 97% ఆఫ్ యురేనియం. దాన్ని మనం ఫిసైల్గా యూజ్ చేయలేము. బట్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫర్టైల్ మెటీరియల్ బై కన్వర్టింగ్ దిస్ ఇంటూ ఫిసైల్. దేంట్లో కన్వర్ట్ చేస్తామండి? సెంట్రిఫ్యూజెస్లో కన్వర్ట్ చేస్తాం. ఓకే, ఈ సెంట్రిఫ్యూజ్ వచ్చేసి ఒక ఎక్విప్మెంట్ ఇన్ విచ్ వీ కన్వర్ట్ ఏ ఫర్టైల్ మెటీరియల్ ఇంటూ ఫిసైల్ మెటీరియల్. విల్ లెర్న్ అబౌట్ దాట్. Okay, the first two breakdowns to produce heat and neutrons as well as two lighter nuclei, whereas the third one changes into plutonium 239. అంటే ఈ రెండిట్లో మనం న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ చేస్తాం డైరెక్ట్గా, కానీ ఈ థర్డ్ వన్ ఏదైతే యురేనియం 238 ఉందో దాన్ని మనం ప్లూటోనియం 239కి కన్వర్ట్ చేసి ఫిసైల్ మెటీరియల్గా యూజ్ చేసుకుంటాం. ఓకే, సో థోరియం యాజ్ ఎ ఫ్యూయల్. సో మనం న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా స్టేజెస్ గురించి కూడా చదువుకుంటాం. సో అప్పుడు ఈ థోరియం గురించి వింటూ ఉంటాం. అసలు ఈ థోరియం ఏంటి? థోరియం ఈజ్ ఆల్సో ఏ రేడియో యాక్టివ్ మెటీరియల్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫిసైల్. అది ఫిసైల్ కాదు, కానీ అది ఫర్టైల్ రేడియో యాక్టివ్ మెటీరియల్. దాన్ని ఫిసైల్గా కన్వర్ట్ చేయడానికి కొన్ని న్యూట్రాన్స్ ఇస్తే అది కూడా ఫిసైల్గా కన్వర్ట్ అయ్యి ఒక యురేనియం 233 లాగా కన్వర్ట్ అయ్యి దాంతో మనం ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో దీని గురించి మనం ఇంతకుముందు స్లైడ్లోనే చూసాం. ఇక్కడ యూ కెన్ సీ వెన్ యురేనియం 233 గివ్స్ సమ్ యురేనియం 232, థోరియంకి కొన్ని న్యూట్రాన్స్ ఇస్తే అది ట్రాన్స్మ్యూట్ అయ్యి యురేనియం 233ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి, యూ గేవ్ యువర్ ఇన్పుట్ యురేనియం 233 and you also got your output at uranium 233. So it is chain reaction. దీని గురించి కూడా మాట్లాడదాం. నెక్స్ట్ యురేనియం ఎన్రిచ్మెంట్. ఇప్పుడే మీకు మాట్లాడాను. యురేనియం 230, see here, two isotopes 35 and 38 naturally occurring. Okay, natural uranium consists of 99% of uranium 238 which is not fissile. ఈ రెండిట్లో యురేనియం పర్సెంటేజ్ హైగా ఉంది, కానీ ఇవి ఫిసైల్ మెటీరియల్స్ కాదు. అంటే దే కెనాట్ ఎమిట్ న్యూట్రాన్స్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ యురేనియం 233. ఓకే, దట్ ఈస్ నాట్ సూటబుల్ యాజ్ ఎ ఫ్యూయల్. అండ్ 0.7% ఆఫ్ యురేనియం 235 విచ్ ఈస్ వెరీ ఫిసైల్ అండ్ యూజ్డ్ యాజ్ ఎ ఫ్యూయల్. అంటే మొత్తం యురేనియంలో 0.7% మనకు కావాల్సిన ఫిసైల్ యురేనియం, రేడియో యాక్టివ్ యురేనియం. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 0.7%ని మనం ఇంక్రీజ్ చేయాలి, హై చేయాలి, పెద్దగా చేయాలి. సో వీ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ మ్యాక్సిమం పర్సంటేజ్ ఫర్ యూస్. ఇది ఎన్రిచ్ చేయడానికి వాడేదే యురేనియం ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఫిసైల్ ఐసోటోప్స్ ఇంక్రీజ్డ్ బై యూజింగ్ సెంట్రిఫ్యూజెస్. సెంట్రిఫ్యూజెస్ యూజ్ చేసి ఏం చేస్తామండి? వి ఇంక్రీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ radioactive part of uranium 235, that is only 0.7%. See, in enrichment, isotope separations is done by using lessors and diffusion. Okay, enriched U falls into two categories. రెండు రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు enriched uranium ని. Low enriched uranium and high enriched uranium. Okay, in low enriched uranium ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా మనం న్యూక్లియర్ రియాక్టర్స్లో వాడుకోవచ్చు. See, in this case, percentage of uranium 235 is less than or equal to 20%. It is used for peaceful processes like fuel in nuclear reactor. Okay, example, Jaitpura, which requires 5% enriched uranium fuel. కానీ ఏదైతే హై ఎన్రిచ్డ్ ఫ్యూయల్ ఉంటుందో, హై ఎన్రిచ్డ్ యురేనియం ఉంటుందో ఫ్రెండ్స్, దీన్ని మనం 20% కంటే ఎక్కువగా ఉంటుంది. We use this percentage of uranium for destructive purpose, especially for nuclear weapons. Okay, beyond 90, this is used for conducting nuclear tests and configuring nuclear weapons. ఒకసారి గుర్తుపెట్టుకోండి, లో దేనికి యూజ్ చేస్తామండి? న్యూక్లియర్ ఫ్యూయల్స్కి, ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్స్.
హై దేనికి యూజ్ చేస్తాం? న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి. సో ఇండియాస్ 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో వాట్ ఈస్ దిస్ 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్? ఇండియాస్ 3-stage న్యూక్లియర్ ప్రోగ్రామ్ మై ఫ్రెండ్ డాక్టర్ హోమీ బాబా గారి చేత డిజైన్ చేయబడింది. ఈ ప్రోగ్రాంలో మీరు ఏం చూస్తారంటే వారు అప్పుడే ప్లాన్ చేశారు అసలు ఇండియా ఎలా ఎవాల్వ్ కావాలి, ఫ్యూచర్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. అయితే మన భారతదేశంలో వీ హ్యావ్ లిమిటెడ్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం, చాలా తక్కువ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. కానీ థోరియం వచ్చేసి 25% ఆఫ్ వరల్డ్ థోరియం ఉంది మన దగ్గర. ఓకే, 25% ఆఫ్ వరల్డ్ థోరియం ఉంది. దాంతోపాటు ఇది హై కాన్సన్ట్రేషన్ తమిళనాడు మరియు కేరళలో ఉంది. మీరు జాగ్రఫీలో చదువుంటారు రిజర్వ్స్లో. సో 25% ఆఫ్ వరల్డ్ థోరియం మన దగ్గర ఉన్నప్పుడు మరి దాంతోనే కదా మనం మన ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాల్సింది. మన దగ్గర లేని యురేనియంతో ప్లాన్ చేసుకుంటే వీ హ్యావ్ టు డిపెండ్ ఆన్ అదర్ కంట్రీస్. సో డాక్టర్ హోమీ బాబా హ్యావ్ డిజైన్డ్ అవర్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇన్ 3 stages. That is okay, formulated by 1950 Dr. Homi Bhabha into 3 stages. Let's see that 3 stages. Okay, before going to 3 stages, Asia's first research reactor was Apsara was installed in India. Okay, it was followed by xiii from Canada under Atoms for Peace program. Okay, Atoms for Peace program మీరు international relations లో UN body లో చూస్తారు. Okay, later India developed Dhruva, which is still the largest supplier of plutonium for weapons. Besides them, BARC has developed Zelina and Purnima 1, 2, 3. అంటే పూర్ణిమలో 1, 2, 3 వర్షన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దెమ్ ఓన్లీ ధ్రువ ఈజ్ ఆపరేటింగ్. ఇదంతా ఫ్యాక్చువల్ థింగ్, పాస్ చేయండి. ఈ ఫ్యాక్ట్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వేర్ ఈజ్ ద ఫస్ట్ ఏషియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్? దట్ ఈస్ అప్సరా రియాక్టర్. వేర్ ఈజ్ ఇట్? ఇండియాలో ఉంది. అలా ప్రతి పాయింట్ ధ్రువ ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ డెవలప్ చేయడానికి దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? వెపన్ గ్రేడ్ ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ అన్ని పాయింట్స్ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ హ్యాస్ డెవలప్ ఫాలోయింగ్ రీసెర్చ్ రియాక్టర్స్. ఏమేమి రీసెర్చ్ రియాక్టర్స్ వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేశారు? కామిని, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్, ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఓకే, ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం మనం. నెక్స్ట్, సో 3-stage ప్రోగ్రామ్ ఆఫ్ ఇండియా. ఈ ఫిగర్లో మీరు క్లారిటీగా చూడొచ్చు. ఫస్ట్ స్టేజ్లో దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్, దిస్ ఈజ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ స్టేజ్. ఏంటండి? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. దీంట్లో ఇన్పుట్ మనం యురేనియం ప్లస్ డిట్రియం ఆక్సైడ్ ఇస్తాం, అవుట్పుట్ వచ్చేసి ప్లూటోనియం వస్తుంది. అవుట్పుట్లో మొత్తం రియాక్షన్ అయిపోయాక దాని హీట్ అంతా తీసుకున్న తర్వాత. సో సెకండ్ స్టేజ్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఇన్పుట్ ఇందులో నుంచి వచ్చిన ఇన్పుట్ ప్లూటోనియం ప్లస్ యురేనియం మిక్స్డ్ ఆక్సైడ్. ఓకే, అవుట్పుట్ యురేనియం 233 వస్తుంది. థర్డ్ స్టేజ్లో ఈ అవుట్పుట్ని ఇందులో పెట్టేసి థోరియం యాడ్ చేస్తాం, దాంతో మనకి ఎనర్జీ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రతి స్టేజ్లో అవుట్పుట్ని మనం నెక్స్ట్ స్టేజ్లో యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఫస్ట్ స్టేజ్లో వచ్చిన అవుట్పుట్ని సెకండ్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో వచ్చిన అవుట్పుట్ని థర్డ్ స్టేజ్లో. So in that way, Dr. Homi Bhabha has planned our future nuclear energy programs in 3 stages. Okay, pressurized heavy water, fast breeder, advanced heavy water reactors. This is third stage. First stage గురించి చూద్దాం. సో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే here this is the place where nuclear reaction is happening. ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ అవుతుంది. ఇందులో ఇవన్నీ న్యూక్లియర్ రాడ్స్ లేదా మీ ఫ్యూయల్ రాడ్స్. ఇక్కడ ఫ్యూయల్ రాడ్స్ ఉంటాయి. సో ఇవి కంట్రోల్ రాడ్స్. బేసికల్లీ దీస్ ఆర్ కార్బన్ రాడ్స్ విచ్ ఆర్ ఇన్సర్టెడ్. ఇప్పుడు ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ అవుతుంది అనుకోండి, ఇలా రాడ్ ఇన్సర్ట్ చేయడం వల్ల ఈ కంట్రోల్ రాడ్ ఏం చేస్తుందంటే న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎక్సెస్గా ఎప్పుడైతే న్యూట్రాన్స్ వస్తున్నాయి, అయ్యో ఎక్సెస్గా వస్తుంది, కంట్రోల్ లేదు, చైన్ రియాక్షన్ అన్కంట్రోల్ అయిపోయింది, అప్పుడు ఏమవుతుందండి న్యూట్రాన్స్ అన్నీ బయటకు వచ్చేసి హ్యూమన్స్కి తగులుతాయి. Neutrons are very, very harmful. These are most radioactive elements. When they touch, they can destroy our DNA also. మన డిఎన్ఏని కూడా డెస్ట్రాయ్ చేయగలవు. చెర్నోబిల్లో జరిగిన డిజాస్టర్ కానివ్వండి, జపాన్లో జరిగిన డిజాస్టర్ కానివ్వండి, దే హ్యాడ్ మ్యాసివ్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్స్. సో అవి చాలా డేంజర్ అనమాట. వాటిని కంట్రోల్ చేయడానికి మనం కంట్రోల్ రాడ్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో హెవీ వాటర్ యూజ్ చేస్తాం. ఏం వాటర్ అండి? హెవీ వాటర్. ఓకే, హెవీ వాటర్ దేనికి యూజ్ చేస్తాం?
స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయడానికి హెవీ వాటర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో జనరేట్ అయిన హీట్ మొత్తాన్ని ఒక వాటర్కి అందించి దాంట్లో నుంచి స్టీమ్ ప్రొడ్యూస్ చేసి ఆ స్టీమ్ ద్వారా మనం టర్బైన్స్ రొటేట్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వర్క్స్ అండ్ జనరేట్స్ ద ఎనర్జీ. ఓకే, నౌ యూ సీ ఫస్ట్ స్టేజ్లో మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని వాడుతున్నాం. ఏం వాడుతున్నామండి? ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. The first stage involves using natural uranium to fuel, produce electricity and producing plutonium 239 as byproduct. ఫస్ట్ స్టేజ్లో మనం బయట నుంచే డిపెండ్ అవుదాం, తెచ్చుకుందాం యురేనియంని. ఓకే, కానీ సెకండ్ స్టేజ్ కల్లా కొంచెం డెవలప్ అవుదామని అప్పుడే ప్లాన్ చేశారు కదా. సో ఇప్పుడు ఇంకా చూద్దాం. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ అప్పటికే మన దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ ఉండే. ఏం ప్లాన్ ఉండే? That pressurized heavy waters were chosen for the first stage because in 1960s India had the efficient design in terms of uranium utilization. It was calculated that rather than going for creation of uranium enrichment facilities, it would be wiser to create heavy water productions. అప్పుడు ఏమనుకున్నానంటే, అప్పుడే డిజైన్ చేసుకున్నా 1960లో, అసలు నేను యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఎందుకు, నాకు దానికోసం నేను ఎంతో యురేనియంని ఇంపోర్ట్ చేసుకోవాలి, వేరే కంట్రీస్ నాకు సపోర్ట్ చేయకపోతే నేను లాస్లో ఉంటాను, దాని బదులు నేనే ఉన్న యురేనియంతో ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ యూజ్ చేసి నేను ప్లూటోనియంని ప్రొడ్యూస్ చేసి ప్లూటోనియంతో థోరియంని కలిపి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అన్నట్టుగా ప్లాన్ చేయడం ద్వారా we directly went into pressurized heavy water rather than going for uranium enrichment facilities. అందుకే మన దగ్గర యురేనియం ఎన్రిచ్మెంట్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండవు, ఉన్న దాంట్లోనే లోడ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మోర్ ఓవర్ యూజింగ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ rather than light water reactors was also correct and wise decision. Okay, while pressurized heavy water reactors use unenriched uranium, light water reactors require enriched uranium. ఈ రెండు పాయింట్స్ మీరు నోట్ చేయాలి. చూడండి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్లో అన్ఎన్రిచ్డ్ యురేనియం వాడచ్చు, లేదంటే లైట్ వాటర్ రియాక్టర్స్లో ఎన్రిచ్డ్. సో ఇప్పుడు ఎన్రిచ్డ్ యురేనియం కావాలంటే మళ్ళీ దానికో సపరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి. ఇదంతా ఎందుకో తలనొప్పి అని చెప్పేసి డైరెక్ట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి ఫస్ట్ స్టేజ్లో వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, ఇండియాలో మనకి ఇప్పటివరకు 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. అందులో 18 న్యూక్లియర్ రియాక్టర్స్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్సే. 18 రియాక్టర్స్. అర్థం చేసుకోండి హౌ మచ్ వీఆర్ రిలైడ్ ఆన్ దిస్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్. ఫర్దర్, ఇండియా కుడ్ డొమెస్టికలీ ప్రొడ్యూస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ pressurized heavy water reactors as opposed to low water reactors. ఓకే, ఇప్పుడు ఇండియాలోనే మనం అంత ఎక్విప్మెంట్ తయారు చేసుకోవచ్చు, ఇంకో కంట్రీ మీద డిపెండ్ కాకుండా. కాబట్టి మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి వెళ్ళడం జరిగింది. సో ట్రై టు రిమెంబర్ దిస్ క్రోనాలజీ. నేను చెప్పే ప్రతి పాయింట్ దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ని మీరు అర్థం చేసుకుంటేనే మీకు ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. యూ కెన్ రైట్ ఎ బ్యూటిఫుల్ ఆన్సర్స్. See, furthermore, the byproducts plutonium 239 would be used in the second stage. అంతా కూడా ప్లాన్ చేసిన విధంగానే వీళ్ళు ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ స్టేజ్లో రియాక్టర్స్ ఎలా ఉంటాయి? ఇందులో త్రీ టైప్స్ ఆఫ్ రియాక్టర్స్ ఉన్నాయి. ఒకటి బాయిలింగ్ వాటర్ రియాక్టర్, నెక్స్ట్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, నెక్స్ట్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఈ 3 రకాల రియాక్టర్స్ని మనం ఫస్ట్ స్టేజ్లో యూజ్ చేస్తున్నాం. ఆ ఫస్ట్ స్టేజ్లో ఒక్కొక్క రియాక్టర్ గురించి చూద్దాం. బాయిలింగ్ వాటర్ రియాక్టర్, BWR, బాయిలింగ్. ఓకే, బాయిలింగ్ వాటర్ రియాక్టర్. In 1962, India signed an agreement with USA and got 2 boiling water reactors. First installed reactor at Tarapur. ఎక్కడ ఇన్స్టాల్ చేసామండి? తారాపూర్. ఈ తారాపూర్ లొకేషన్ ఈజ్ యువర్ హోంవర్క్. ఓకే, యూ నీడ్ టు లొకేట్. ఐ విల్ ఆల్సో షో యువర్ తారాపూర్ లొకేషన్ ఇన్ ద మ్యాప్స్ ఈవెన్చువల్లీ. లైట్ వాటర్ యాజ్ ఎ మోడరేటర్ అండ్ ఎ కూలెంట్. చూడండి, బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో ఏం వాటర్ వాడుతున్నామండి? లైట్ వాటర్ వాడుతున్నాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ లైట్ వాటర్ ఇన్ బాయిలింగ్ వాటర్ రియాక్టర్? బోత్ యాజ్ ఎ మోడరేటర్ అండ్ ఎ కూలెంట్. మోడరేటర్ అంటే కంట్రోల్ చేస్తుంది చైన్ రియాక్షన్ని, దాంతోపాటు కూలెంట్గా కూడా పనిచేస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఏ ఫ్యూయల్ యూజ్ చేస్తున్నామండి? ఎన్రిచ్డ్ యురేనియం ఫ్యూయల్.
ఇందులో బాయిలింగ్ వాటర్ రియాక్టర్లో ఏ ఫ్యూయల్ కావాలి? ఎన్రిచ్డ్. మనం ఇంతకు ముందే చూసాం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్లో ఎన్రిచ్డ్ యురేనియం అవసరం లేదు కాబట్టి మనం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్కి వెళ్ళడం జరిగింది. కానీ ఎక్స్పెరిమెంటల్ పర్పస్లో ఫస్ట్ స్టేజ్లో మనం తారాపూర్లో 2 బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ని పెట్టాం విత్ ద కొలాబరేషన్ విత్ యుఎస్ఏ వాళ్ళ కొలాబరేషన్తో మనం ఇవి పెట్టాం. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఈజ్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్షన్. సో ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లో నేచురల్ యురేనియం యూజ్ చేస్తాం మనం. ఓకే, చండు దట్ ఈస్ కెనేడియన్ డెట్రియం యురేనియం, వాళ్ళు మన కెనడా వాళ్ళతో కొలాబరేషన్లో ఇది ఎస్టాబ్లిష్ చేశాం. హెవీ వాటర్ బోత్ యాజ్ మోడరేటర్ అండ్ కూలెంట్. చూడండి, ఒకటే ప్రోడక్ట్ దట్ ఈస్ హెవీ వాటర్ ఆర్ లైట్ వాటర్, వీఆర్ యూజింగ్ ఇట్ యాజ్ బోత్ మోడరేటర్ అండ్ కూలెంట్. మెజారిటీ ఆఫ్ ఇండియాస్ వర్కింగ్ రియాక్టర్స్ ఆర్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. నెక్స్ట్ దిస్ ఈస్ ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఇందులో హెవీ వాటర్ కాదు, నార్మల్ వాటర్. లైట్ వాటర్ రియాక్టర్, ఇందులో మళ్ళీ ఎన్రిచ్డ్ యురేనియం కావాలి. కేవలం ప్రెషరైజ్డ్ హెవీ వాటర్లోనే, రిమెంబర్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ యూ దిస్ పాయింట్ అగైన్ అండ్ అగైన్, ఓన్లీ ఇన్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ వీ కెన్ యూజ్ నేచురల్ యురేనియం డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ లైట్ వాటర్ యాజ్ ఎ మోడరేటర్ అండ్ కూలెంట్, మళ్ళీ సేమ్ పాయింట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ బిలాంగింగ్ టు థర్డ్ జనరేషన్ ప్లస్ USP is safely mechanism incorporated in them. Okay, India is having pressurized water reactors from Russia and France. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామండి ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ని? రష్యా అండ్ ఫ్రాన్స్. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ని కెనడా నుంచి తెచ్చుకున్నాం, బాయిలింగ్ వాటర్ని US నుంచి తెచ్చుకున్నాం, ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్స్ని రష్యా నుండి ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాం. సో ఇందులో వోడా ఎనర్జీ రియాక్టర్ ఫ్రమ్ రష్యా వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఇండియా. ఓకే, ఫస్ట్ టైం మనం ఇన్స్టాల్ చేసింది అది. So second stage, fast breeder reactors. It's a wonderful concept my friends, wonderful concept. దీంట్లో ఏంటి అంటే మీరు ఎంత ఫ్యూయల్ అయితే దీంట్లో వేస్తారో దానికంటే ఎక్కువగా ఫ్యూయల్ అవుట్పుట్ వస్తుంది. కన్ఫ్యూజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ కాకండి. ఒకవేళ మీరు యురేనియం 233 దీంట్లో ఇన్పుట్ ఇచ్చారు, మీకు ఇందులో ఒక్క యురేనియం 233 ఇస్తే మీకు అవుట్పుట్లో 4 నుంచి 5 యురేనియం 233లు వచ్చేస్తాయి. దట్ ఈస్ వాట్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మీన్స్. దీన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం. We'll understand it more clearly. Okay, the second stage involves using plutonium 239 that is produced in first reaction. Okay, ఫస్ట్ స్టేజ్లో మనకు అవుట్పుట్ ఏమొచ్చిందండి? ప్లూటోనియం 239 వచ్చింది. ఆ ప్లూటోనియం 239ని యూజ్ చేస్తూ మనం సెకండ్ స్టేజ్ని డెవలప్ చేసుకుంటున్నాం. అంటే ఎక్కడా కూడా మనం వేస్టేజ్ ప్రొవైడ్ చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రీయూటిలైజ్డ్ ఇన్ అవర్ ఇండియా, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద ప్లానింగ్ ఆఫ్ హోమీ బాబా. To produce mixed oxide fuel, which would be used in fast breeder reactor, plutonium 239 undergoes fission to produce energy, and metal oxide is reacted with enriched uranium reacts with mixed oxide fuel to produce more plutonium 239. Furthermore, once a sufficient amount of plutonium 239 is built upon, thorium will be used in the reactor to produce uranium 233. This uranium is crucial for third stage. ఏం చేస్తున్నామండి? ఫస్ట్ మనం ప్లూటోనియంని ఎక్కువగా పెంచుకున్నాం, ఆ తర్వాత దాంట్లో ఇంత థోరియం యాడ్ చేసాం, అప్పుడు అది యురేనియం 233కి కన్వర్ట్ అవ్వడం ద్వారా దాన్ని మనం థర్డ్ స్టేజ్లో యూజ్ చేసుకుంటున్నాం. సెకండ్ స్టేజ్ ఓన్లీ వన్ టైప్ ఆఫ్ రియాక్టర్. ఫస్ట్ స్టేజ్లో మనం 3 చూసాం, బాయిలింగ్ వాటర్, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ అండ్ లైట్ వాటర్ రియాక్టర్స్. కానీ దీంట్లో చూడండి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ రియాక్టర్ ఉంది. అది కూడా ఎక్కడుందండి? కల్పాకం ఇన్ తమిళనాడు. కల్పాకం రియాక్టర్స్ ఇన్ తమిళనాడు. సో ఫస్ట్ uses plutonium 239 as fuel and uranium 238 is converted into plutonium 239 known as fast neutron reactor. ఇందులో మోడరేటర్స్ యూజ్ చేయం. ఇందులో ఏం యూజ్ చేయం? మోడరేటర్ యూజ్ చేయం. కూలెంట్ ఏంటండి? లిక్విడ్ సోడియం. నోట్ దిస్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కూలెంట్ ఏం యూజ్ చేస్తున్నామండి? లిక్విడ్ సోడియం. ప్రెషరైజ్డ్ హెవీ వాటర్లో అదే కూలెంట్, అదే మోడరేటర్. కానీ ఫాస్ట్ బ్రీడర్లో వీఆర్ నాట్ యూజింగ్ మోడరేటర్, ఎందుకంటే మనకి ఫ్యూల్ కావాలి, మోడరేట్ చేయాల్సిన అవసరం లేదు ఆ రియాక్షన్ని. ఐ నీడ్ రియాక్షన్ టు కంటిన్యూ, సో దెర్ ఈస్ నో మోడరేటర్. సో నెక్స్ట్ మెకానిజం ఆఫ్ ఫాస్ట్ బ్రీడింగ్. ఎట్లా మెకానిజం ఉంటుంది, ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఫస్ట్ చూద్దాం. వాట్ ఈస్ ఫాస్ట్ బ్రీడర్లో ఫాస్ట్ అంటే అర్థం ఏంటి?
దాని అర్థం న్యూట్రాన్స్ ఆర్ మోర్ నాట్ స్లో డౌన్. ఎందుకంటే మోడరేటర్ లేదు మన దగ్గర, ఇంతకుముందే చూసాం. మోడరేటర్ లేకుండా వల్ల న్యూట్రాన్స్ అనేది మనం స్లో చేయట్లేదు. దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ మోడరేటర్. నెక్స్ట్ బ్రీడర్. ఏం బ్రీడ్ చేస్తుంది? ఓకే, more fissionable material, that is plutonium, will be present after the reaction than what was present before the reaction. నేను రియాక్షన్కి ముందు ఎంత ప్లూటోనియం ఉందో దానికంటే ఎక్కువ ప్లూటోనియం నాకు రియాక్షన్ తర్వాత ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ స్లైడ్స్లోనే చూసామండి, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ ఫిజన్, వెన్ ఎవర్ ఫిజన్ రియాక్షన్ అవుతుందో మాస్ అనేది తగ్గుతుంది. ఇలా స్ప్లిట్ అయిపోయింది, ఇలా బంబార్డ్ అయినప్పుడు స్ప్లిట్ అయిపోయినప్పుడు ఎనర్జీ ఇక్కడ రిలీజ్ అయింది కదా, ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మాస్ తగ్గిందని చెప్పేసి ఫస్ట్ లైన్లో చూసాం. బట్ దానికి భిన్నంగా మనకి ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో వీఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ దెన్ వాట్ ఇట్ ఈస్ పుట్. మీకు ఇక్కడ ప్రిన్స్లో ఒక క్వశ్చన్ రావచ్చు, దాట్ ఇన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ద అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ యూజ్డ్ ఈజ్ లెస్ దెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ వాట్ వీ గెట్, అంటే అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్పుట్ ఈజ్ లెస్ దెన్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అవుట్పుట్. సో ఇలా వచ్చినప్పుడు మీరు ఆప్షన్ కరెక్ట్ అని పెట్టాలి. So try to connect all these dots. Okay, next third stage లో ఏంటి? It is based on thorium uranium cycle. thorium uranium cycle ఎక్కువగా thorium యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో ఏం చేసాం మనం, ప్లూటోనియంలో కొద్దిగా థోరియంను మెటల్ ఆక్సైడ్ కలిపేసి యురేనియం 233ని ప్రొడ్యూస్ చేసుకున్నాం. ఎలా అయినా మన ఇండియాలో థోరియం ఎక్కువగా ఉండి 25% ఆఫ్ వరల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు థోరియం తీసుకొచ్చి ఇందులో వేసేసామన్నమాట. Plus we are also using uranium 233 which is produced in the second stage. సెకండ్ స్టేజ్లో ప్రొడ్యూస్ అయిన యురేనియం 233ని తీసుకొచ్చి ఇందులో వేసాం. ఎక్కడ వేస్ట్ లేదు మళ్ళీ. నేచురలీ అకరింగ్ థోరియం 232 ఈజ్ నాట్ ఏ ఫిజైల్ మెటీరియల్. మాట్లాడుకున్నాం దీని గురించి కూడా. ఇట్ నీడ్స్ టు బి కన్వర్టెడ్ టు ఫిజైల్ యురేనియం 233 బై ట్రాన్స్మ్యూటేషన్ ఇన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్. ఓకే, అక్కడ చూసాం కదా ప్లూటోనియంతో నేచురల్ యురేనియం కలిపేసాం. ప్లూటోనియం నుంచి వచ్చిన రియాక్షన్ వల్ల మనకి యురేనియం నేచురల్ వచ్చేసి ఫిజైల్ యురేనియంగా మారింది. ఆ ఫిజైల్ యురేనియంని థోరియంతో కలిపాం. ఎందుకంటే థోరియం కూడా ఫిజైల్ కాదు. థోరియం ఈజ్ ఓన్లీ ఫర్టైల్. టు మేక్ థోరియం టు హ్యావ్ చైన్ రియాక్షన్ వీఆర్ యాడింగ్ ఏ ఫిసైల్ యురేనియం. ఈ ఫిసైల్ యురేనియం యాడ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో నుంచి వచ్చే న్యూరాన్స్ అన్నీ కూడా మన థోరియంని తాకడం వల్ల ఇట్ ఆల్సో బికమ్ ఫిసైల్. కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్, ఫిసైల్కి ఫర్టైల్కి మళ్ళీ ఒకసారి తేడా తెలియాలంటే బ్యాక్ వెళ్ళి వినాలి. ఓకే, ఇన్ ద సెకండ్ స్టేజ్ వన్ సఫిషియంట్ ప్లూటోనియం 239 ఈజ్ బిల్డప్, థోరియం 232 ఈజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ఎ బ్లాంకెట్ మెటీరియల్ టు బి కన్వర్టెడ్ టు యురేనియం 233. ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సెకండ్ స్టేజ్లో మంచిగా ఒక రియాక్షన్ స్టేజ్కి వచ్చిన తర్వాత థోరియం పంపించేస్తే అది ఒక కోటింగ్ లాగా ఏర్పడి అది యురేనియం 233 లాగా మారిపోతుంది. దిస్ ఈజ్ ఆల్ కెమిస్ట్రీ మై ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టేజ్కి ఏం యూజ్ చేస్తున్నాం? థర్డ్ స్టేజ్లో మనం కామినీ రియాక్టర్ యూజ్ చేస్తున్నాం. కల్పాకం మినీ రియాక్టర్. కల్పాకం మినీ రియాక్టర్. ఇన్ కల్పాకం ఇస్ ద వాల్స్ ఓన్లీ, ఇది ఇంపార్టెంట్, వాల్స్ ఓన్లీ థోరియం బేస్డ్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఇంకెక్కడా లేదు, ఇక్కడే ఉంది. ఇట్ అచీవ్డ్ క్రిటికాలిటీ అంటే మీరు చూసారు. వాట్ ఈస్ క్రిటికాలిటీ మై ఫ్రెండ్స్? క్రిటికాలిటీ ఈజ్ ద స్టేజ్ వేర్ ద రియాక్షన్ కంటిన్యూస్, ఈజ్ సస్టైన్డ్ ఆర్ స్టేబుల్. మన ఫిజన్ రియాక్షన్ వచ్చేసి స్టేబుల్గా ఉందో దాన్ని క్రిటికాలిటీ అంటాం. 1996లోనే మనం ఆ క్రిటికాలిటీని అచీవ్ చేసాం. ఓకే, నౌ designed and built jointly by Bhabha Atomic Research Center and Indira Gandhi Center for Atomic Research, it produces 30 kilowatt of thermal energy at full potential. 30 kilowatt of thermal energy at full potential. Now, so third stage లో మనం ఏం చేస్తున్నామంటే అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ యూజ్ చేస్తాం. థర్డ్ స్టేజ్లో అడ్వాన్స్ హెవీ వాటర్ రియాక్టర్స్ డెవలప్డ్ బై బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్. ఫ్యూయల్ ఏంటంటే యురేనియం 233, బట్ ఇట్ విల్ యూస్ థోరియం టు మేక్ యురేనియం 233. సో థోరియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లైట్ వాటర్ వచ్చేసి కూలెంట్గా యూజ్ చేస్తాం, హెవీ వాటర్ వచ్చేసి మోడరేటర్గా యూజ్ చేస్తాం. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ థర్డ్ స్టేజ్లో చూడండి, హెవీ వాటర్ దేనికి యూజ్ చేస్తున్నాం? మోడరేటర్ లాగా. కానీ ఫస్ట్ స్టేజ్లో హెవీ వాటర్ బోత్ కూలెంట్ అండ్ మోడరేటర్ లాగా యూజ్ చేసాం.
ఇక్కడ కూలెంట్ వచ్చేసి లైట్ వాటర్. సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, సో ఈ మ్యాప్ మీరు చూడొచ్చు. ఈ మ్యాప్లో మనం ఆల్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా యూ కెన్ అబ్జర్వ్. యూ సీ హియర్, మన తమిళనాడులో చూడండి కూడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇక్కడ తమిళనాడులో సౌత్లో కూడంకులం ఉంది. ఇందులో ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, ఈచ్ వన్ విత్ 2 × 1000 మెగావాట్. అంటే 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర. మొత్తం 6 ఉన్నాయి కూడంకులంలో. ఎన్ని? 6 ఉన్నాయి. ఈ 6లో ఒక్కొక్క దాని కెపాసిటీ 1000 కిలోవాట్ ఉంది. సో ఇట్ ప్రొడ్యూసెస్ అరౌండ్ 6000 కిలోవాట్. నెక్స్ట్, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, ఇది కలాపాకంలో ఉంది. కలాపాకం. సో తమిళనాడులో ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. నెక్స్ట్, కొవ్వాడ ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్లో హరిపురా. నెక్స్ట్, మధ్యప్రదేశ్లో చూడండి, మధ్యప్రదేశ్లో ఒకటి ఉంది, భీంపూర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్లో నరోరా. నెక్స్ట్, హర్యానాలో గోరఖ్పూర్ హర్యానా. సో రాజస్థాన్లో చూడండి, రాజస్థాన్లో ఎక్కువ ఉంటాయి. గుజరాత్ మిథివిర్ది. నెక్స్ట్ రాజస్థాన్లో, నెక్స్ట్ కక్రాపార్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ రాజస్థాన్ యూ హ్యావ్ 1, 2, 2 ఉన్నాయి రాజస్థాన్లో మళ్ళీ. సో తారాపూర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ మహారాష్ట్ర. జైత్పూర్ అగైన్ మహారాష్ట్ర. కైగా ఇన్ కర్ణాటక. సో ప్రతి పేరు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పేరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది. ఇవి ప్రజెంట్లీ ఆపరేటింగ్ న్యూక్లియర్ రియాక్టర్స్. ఇవి ఫ్యూచర్లో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్న న్యూక్లియర్ రియాక్టర్ అండర్ వర్క్లో ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అయ్యాయి దాదాపు. సో హియర్ యూ కెన్ సీ కలాపాకంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఫ్యూచర్లో. కైగా ఇన్ కర్ణాటక. జైతాపూర్ ఇన్ మహారాష్ట్ర. తారాపూర్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, కక్రాపార్ ఇన్ గుజరాత్. ఓకే, రాజస్థాన్. నెక్స్ట్, నరోరా ఇన్ ఉత్తరప్రదేశ్. ఇవన్నీ చూడండి ఒకసారి. నెక్స్ట్, ఇక్కడ ఆల్రెడీ వర్కింగ్ రియాక్టర్స్ కొవ్వాడ, కలాపాకం, కూడంకులం, కైగా, జైతాపూర్, తారాపూర్, కక్రాపార్, మిథివిర్ది, మహిబన్రాసి, భీంపురా గోరఖ్పూర్లో, నరోరా ఇన్ ఉత్తరప్రదేశ్. సో అన్నీ కూడా టోటల్లీ వీ హ్యావ్ 22 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇన్ ఇండియా, స్ప్రెడ్ అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, నార్త్ నుంచి సౌత్ వరకు ఉన్నాయి. సో ఈచ్ వన్ యొక్క కెపాసిటీస్ మళ్ళీ మీకు ఇచ్చాను. తారాపూర్లో 4 ఉన్నాయి. 2 × 2, 2 వచ్చేసి 160 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తే 2 వచ్చేసి 540 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. కలాపాకం, కూడంకులంలో హెవీ, చాలా హెవీ అనమాట అవుట్పుట్. కూడంకులంలో హెవీగా ఉంటుంది అవుట్పుట్. నెక్స్ట్ హెవీగా వచ్చేసి ఇక్కడ ఉంది మహిబన్వారా. సో ఆల్ దిస్ పాస్ చేయండి ఖచ్చితంగా. ఇందులో ఉన్న ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. దెర్ ఈస్ నథింగ్ న్యూ టు ఎక్స్ప్లెయిన్ హియర్, బట్ ట్రై టు రిమెంబర్ దోస్ కెపాసిటీస్, వాటి యొక్క లొకేషన్, ఏ స్టేట్లో ఉన్నాయి, కైగా ఎక్కడ ఉంది, కర్ణాటకలో ఉంది, నరోరా ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ మ్యాపింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఒక ఫ్యాక్ట్ చూద్దాం. ఫ్యాక్ట్ ఏంటి? న్యూక్లియర్ పవర్ ఇస్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ఇస్ ద 4th లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఎలక్ట్రిసిటీ సోర్సెస్లో థర్మల్ ఎలక్ట్రిసిటీ టాప్లో ఉంటాయి. అంటే కోల్ బేస్డ్ ఎలక్ట్రిసిటీ టాప్లో ఉంటే 4th ప్లేస్లో వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. సో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ టు ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ ఇండియా. నెక్స్ట్, as of 2016, India has 22 nuclear reactors operating, 8 nuclear power plants having an installed capacity of 6780 megawatts. 6780 మెగావాట్ల కెపాసిటీ ఉంది ఇప్పుడు మనకి కేవలం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ద్వారా. నెక్స్ట్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఒకసారి తెలుసుకుందాం. So Nuclear Power Corporation of India is the regulatory body or authority for the nuclear power plants in India. Okay, Corporation of India is an Indian public sector undertaking headquartered at Mumbai. It is wholly owned by Government of India, responsible for the generation of nuclear power and electricity. మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని అందరినీ. అసలు న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. మరి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఎవరి కింద ఉంటుందండి? ఇట్ కమ్స్ అండర్ ద ప్రైమ్ మినిస్టర్. ఇట్ కమ్స్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. డైరెక్ట్ పిఎం కిందనే ఉంటుంది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది. ఓకే, ట్రై టు రిమెంబర్ దాట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అడ్మినిస్టర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, దట్ ఈస్ అండర్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, నెక్స్ట్, 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. అందులో 6718 మెగావాట్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ అబౌవ్ 80% ప్లాంట్ లోడ్.
అన్నీ కూడా ఆపరేషన్లో ఉన్నాయి. అమాంగ్ దీస్ 18 రియాక్టర్స్ ఆర్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్, 4 ఆర్ లైట్ వాటర్. గుర్తుపెట్టుకోండి, ఇది మ్యాక్సిమం ఏ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయని మన దగ్గర ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్సే ఉన్నాయి ఇండియాలో, అండ్ 4 మాత్రమే లైట్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్, న్యూక్లియర్ ఎనర్జీ పొటెన్షియల్ అండ్ నీడ్ ఫర్ ఎక్స్ప్లాయిటింగ్ న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా. అసలు మనకి న్యూక్లియర్ పవర్ అనేది ఎందుకు అవసరం ఇండియాకి, అది కూడా తెలుసుకోవాలి కదా మనం. సో ప్రజెంట్లీ మనం ఆల్రెడీ ఇప్పటివరకు డిస్కస్ చేసాం, మన దగ్గర యురేనియం రిజర్వ్స్ తక్కువగా ఉన్నాయి, థోరియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఆ న్యూక్లియర్ ఎనర్జీని, మనకున్న పాజిటివ్స్ చూద్దాం ఫస్ట్, తర్వాత నెగిటివ్స్ కూడా చూద్దాం. సో ఇండియా హ్యాస్ వాస్ట్ రిజర్వ్స్ ఆఫ్ థోరియం ఫ్యూయల్ అండ్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రొవైడ్ అప్రోప్రియేట్ టెక్నాలజీ. ఎస్టిమేటెడ్ టు బి 3,60,000 టన్స్ ఉన్నాయి మన దగ్గర. యురేనియం కేవలం 70 టన్సే ఉంది. కాబట్టి మనం దేనిపైన డిపెండ్ అవుతామని, థోరియం పైన డిపెండ్ అయ్యాం. అందుకే మనం 3 స్టేజెస్ ప్లాన్లో కూడా థోరియం పైనే ఎక్కువగా ఫోకస్ చేసాం. ప్రపంచంలో ఎక్కడ లేని థోరియం రియాక్టర్స్ మన ఇండియాలోనే తయారవుతాయి. ఇట్ ఈస్ హోల్ అండ్ సోలీ డెవలప్డ్ బై ఇండిజినియస్ టెక్నాలజీ. నెక్స్ట్, మనం ఎనర్జీ పువర్ కంట్రీ. పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ అంటే ఒక్కొక్క పర్సన్ ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నారని చూస్తే లీడింగ్ 5 ఎకనామీస్లో మనం ఒక్కరం అయినప్పటికీ మన ఎనర్జీ కన్జంప్షన్ అనేది చాలా చాలా తక్కువ. దాంతోపాటు మనకి ఇండస్ట్రియల్ డిమాండ్స్ పెరుగుతున్నాయి, రోజు రోజుకి కొత్త కొత్త ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సో వాటికి కూడా పవర్ సప్లై ఇవ్వడానికి మన హంగర్ ఎక్కువగా ఉంది, మనకి నీడ్ ఎక్కువగా ఉంది. సో అటువంటి హంగర్ని మీరు మొత్తంగా తీర్చడానికి యూ నీడ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ షూర్. ఓకే, సో హియర్ యూ సీ, ఆల్తో ఇండియా is third largest producer of electricity, 20% of population of the country does not have access to electricity. సో ఈ 20% గ్యాప్ను కూడా ఫిల్ చేయాలి అంటే యూ నీడ్ న్యూక్లియర్ పవర్. ఎనర్జీ డిమాండ్ ఇంతకుముందే చెప్పాను, ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్ వస్తుంది కాబట్టి పెంచాలి. కాబట్టి న్యూక్లియర్ ఎనర్జీ దారి మనకి. ఎందుకంటే మనం డ్యామ్స్ కట్టాం, చాలా వరకు హైడ్రో ఎలక్ట్రిసిటీ కూడా కట్టాం. బట్ వాట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దిస్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఫ్రెండ్స్? ఫ్లడ్స్ ఎక్కువ అయ్యాయి ఈ కాలంలో, అన్కండిషనల్ క్లైమేటిక్ చేంజెస్ అయ్యాయి. సో ఇవన్నిటి ద్వారా కూడా ఎఫెక్ట్స్ వస్తున్నాయి, మొత్తం ఫారెస్ట్ డిస్ట్రాయ్ అయింది. సో ఇవన్నిటిని తక్కువ చేయడానికి మనకు న్యూక్లియర్ ఎనర్జీ ఖచ్చితంగా అవసరం. నెక్స్ట్, ఎనర్జీ ఎఫిషియన్సీ. See, quantities of nuclear fuel needed are considerably less than thermal plants. For instance, 10,000 megawatt generation by coal will need 30 to 35 million tons of coal, but nuclear fuel needed will be 300 to 350 tons. ఓకే, చాలా తక్కువ న్యూక్లియర్ అమౌంట్తో, న్యూక్లియర్ మెటీరియల్ అమౌంట్తో మనం ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎకనామిక్ గ్రోత్. మన ఎకనామిక్ గ్రోత్ని బ్యాలెన్స్ చేయడానికి మనకు ఎనర్జీ నీడ్స్ కావాలి, అది చెప్పాను. డిక్రీజ్ ఇన్ ఎనర్జీ సప్లై, మనకు బయట దేశాల నుంచి ఎనర్జీ సప్లై తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్. పెట్రోల్ ఈరోజు 108, 120 వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎనర్జీ డిపెండెంట్ బయట కంట్రీస్ మీద అయ్యే బదులు మన సొంతంగా తయారు చేసే ఎనర్జీనే బెటర్గా. సో దాట్ వన్. క్లైమేట్ చేంజ్. మనం ఆల్రెడీ ఎన్వైరన్మెంట్లో మీరు చదివే ఉంటారు, that నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో మనం 25 to 50% ఆఫ్ మన ఎనర్జీని రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి తయారు చేద్దామని చెప్పేసి వి డిక్లేర్డ్ బై అవర్ సెల్ఫ్. సో టు మేక్ ద ఎనర్జీ గ్రీనర్, క్లీనర్, వీఆర్ గోనా షిఫ్ట్ టు న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఖచ్చితంగా అవసరం. ఓకే, గ్లోబల్ వార్మింగ్ తగ్గియాలి కదా. నెక్స్ట్, ఇష్యూస్ ఏంటి? న్యూక్లియర్ రియాక్టర్స్ ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకి నెగిటివ్స్ ఏంటి? ఫస్ట్ ఇష్యూ వచ్చేసి మెల్ట్ డౌన్స్ అంటే న్యూక్లియర్లో చైన్ రియాక్షన్ వచ్చేసి అన్కంట్రోలబుల్గా అయిపోయినప్పుడు అప్పుడు ఆ రియాక్టర్ మొత్తం మెల్ట్ డౌన్ అవుతుంది, అంటే అంత హీట్ ప్రొడ్యూస్ చేసి తనను తానే తినేస్తుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే హై అమౌంట్ ఆఫ్ రేడియేషన్ అవుట్పుట్, చాలా హార్మ్ఫుల్ రేడియేషన్ స్ప్రెడ్ అవుతాయి. అదేమో ఆ రూమ్లోనే ఉండిపోదు, ఇట్ స్ప్రెడ్స్ కిలోమీటర్స్ అండ్ ఈవెన్ ఎఫెక్ట్స్ ద ప్లాంట్, ఎనిమల్, హ్యూమన్ లైఫ్ అరౌండ్ దట్ ఏరియా అండ్ మేక్ దట్ ఏరియా టాక్సిక్. ఆ ఏరియాని మొత్తం టాక్సిక్గా చేసేసి ఇప్పుడు దాన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియా చేయాల్సి వస్తుంది. ఇదొక కేస్. నెక్స్ట్ కేస్ చూడండి, హెల్త్ రిస్క్. చెప్పాను, రేడియేషన్స్ మనకు మంచికి తగలడం ద్వారా మన డిఎన్ఏ కూడా మ్యానిపులేట్ అయిపోయి మనకి హార్మ్ఫుల్ క్యాన్సర్స్ కానీ, స్కిన్ డిజీజెస్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈవెన్ హెల్త్ కేర్ ఇష్యూస్ ఉన్నాయి దీంతో. న్యూక్లియర్ వేస్ట్. అసలు ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన వేస్ట్ని మనం ఎక్కడ పడేయాలి?
సముద్రంలో పడేస్తే చేపలు ఎఫెక్ట్ అవుతాయి, నేలలో పెడితే గ్రౌండ్ పొల్యూషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్ టు డిస్పోజ్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ వేస్ట్. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటివి తయారు చేయడానికి దాని చుట్టుపక్కల దాదాపు ఒక 5 కిలోమీటర్ల వరకు అందరినీ ఎవాక్యువేట్ చేసేస్తాం. ఎందుకంటే రేపు అయ్యే డేంజర్కి ఏమవుతుందో తెలియదు. సో దీని ద్వారా ఏమవుతుంది, చాలామంది వాళ్ళ ఇల్లు లేదంటే పొలాలు కానివ్వండి, లేదంటే ఫారెస్ట్లో పెడితే కూడా ట్రైబల్స్ కూడా లాస్ రావడం ద్వారా ఈ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ లాసెస్. ఓకే, సో ఇప్పటివరకు మనం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి చదువుకున్నాం, న్యూక్లియర్ రియాక్షన్ గురించి చదువుకున్నాం, వాట్ ఆర్ ద పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. So from all this, let's try to solve some prelims questions. Okay, so ఇక్కడ చూడండి, the function of heavy water in nuclear reactor. హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్లో ఏం యూజ్ చేస్తున్నామండి? సో ప్రెషరైజ్ హెవీ వాటర్ అనుకుందాం. దాంట్లో మనం ప్రెషరైజ్ హెవీ వాటర్లో దీన్ని దేనికి యూజ్ చేస్తున్నాం? ఓన్లీ యాజ్ ఎ మోడరేటర్. థర్డ్ స్టేజ్లో ఓన్లీ యాజ్ ఎ మోడరేటర్ అండ్ లైట్ వాటర్ వీఆర్ యూజింగ్ యాజ్ ఎ కూలెంట్. సో ఇక్కడ వచ్చేసి దేనికండి? స్లో డౌన్ ద స్పీడ్ ఆఫ్ ద న్యూట్రాన్స్. మోడరేటర్ అంటే అదే కదా, మోడరేట్ చేయడం, స్లో చేయడం. సో ఆప్షన్ ఏ. సో ఒక మోడల్ మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. ఎస్పెషల్లీ మై ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఎ టాపిక్ ఫర్ మెయిన్స్ ఫర్ టీఎస్పిఎస్సి అండ్ ఏపీపీఎస్సి. ఓకే, ఇట్స్ ఈవెన్ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సి ఆల్సో. సో ఆ విధంగా మనం ఖచ్చితంగా ఒక మెయిన్స్ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే ప్రతి టాపిక్కి. Nuclear energy although has potential to solve India's energy problems but carry great inherent risk. ఏమంటున్నాడు? న్యూక్లియర్ ఎనర్జీ మన ఎనర్జీ నీడ్స్ నింపినప్పటికీ మనకి చాలా రిస్కులు ఉన్నాయి దీంతో అనేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చెప్తారు మీరు? సో ఇండియాలో 22 రియాక్టర్స్ ఉన్నాయి. దానిలో 6780 మెగావాట్ ఎనర్జీ కెపాసిటీ ఉంది. మనం నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో మనం డిక్లేర్ చేసుకున్నాం, మేము క్లీనర్ అవుతాము. సో దీని అన్నిటికీ ప్లస్ ఇండియా ఎనర్జీ హంగర్ ఓకే, ఎకనామీ బూస్ట్ చేయడానికి. ఓకే, మనం వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. మన ఎకనామీని బూస్ట్ చేయడానికి కానివ్వండి, లేదంటే ఎంప్లాయ్మెంట్ కలిగి ఇవ్వడానికి కానివ్వండి, ఖచ్చితంగా మనకి న్యూక్లియర్ రియాక్టర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ వీటిలో ఉన్న నెగిటివ్స్ ఏంటివి? డిస్ప్లేస్మెంట్ అవుతుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కావాలి, టెక్నాలజీ ఇన్పుట్ కావాలి. ఇంకా దాంతోపాటు ఈరోజు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 4 years తర్వాతనో 10 years తర్వాతనో అవుట్పుట్ వస్తుంది. మెల్ట్ డౌన్స్ ఉంటాయి, యాక్సిడెంట్స్ అయితే హెవీ లాసెస్ ఉంటాయి. సో ఈ అన్ని పాయింట్స్ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ దీన్ని ఎలాబరేట్ చేయండి. ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. చెర్నోబిల్ డిజాస్టర్ గురించి చెప్పండి, లేదు అంటే రీసెంట్గా ఏమైనా డిజాస్టర్స్ అయ్యాయో చెప్పండి. ఈ రీసెంట్లీ సైబర్ అటాక్స్ వల్ల మన న్యూక్లియర్ రియాక్టర్స్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పండి. ఒకవేళ ఇది సైబర్ అటాక్ కనుక సక్సెస్ అయి ఉంటే మన న్యూక్లియర్ రియాక్టర్స్కి ఇంకా ఒకవేళ బ్లాస్ట్ అయి ఉంటే అన్కంట్రోల్ వల్ల ఎంత డేంజర్ అయ్యేదో ఒక విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇవి అన్నిటితో పాటు ఏపీజే అబ్దుల్ కలాం గారి కోట్స్ నేను ఏవైతే ఇచ్చానో వాటిని మీరు కన్క్లూజన్లో పెట్టి that there are countries which are producing their 60% of energy needs from nuclear fuel. So India should also think about its nuclear fuel as said by APJ Abdul Kalam అని మీ కన్క్లూజన్లో బ్యూటిఫుల్గా రాస్తే మీకు ఖచ్చితంగా మార్క్స్ పడతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ తెలుగు వన్ అకాడమీ.